జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో టెర్రర్ అటాక్ తర్వాత 1000 మందికి పైగా భారతీయులు పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చారు. అలాగే సోమవారం నాటికి 800 మందికి పైగా పాకిస్తానీలు వారి దేశానికి వెళ్లిపోయారని అధికారులు తెలిపారు. ఈ నెల 22న కాశ్మీర్లోని పహల్గామ్లో గల బైసరన్ లోయలో టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన తరువాత కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్తో దౌత్య సంబంధాలను తగ్గించుకోవడంతో పాటు వీసాలు రద్దు, అటారీ వాఘా సరిహద్దు మూసివేత వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఈ నెల 22 నుంచి 28 వరకు 6 రోజుల వ్యవధిలో 1000 మందికి పైగా భారతీయులు వాఘా సరిహద్దు ద్వారా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆదివారం 236 మంది పాకిస్తానీలు వారి దేశానికి వెళ్లిపోగా 115 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. అయితే 2 దేశాల నుంచి లాంగ్ టర్మ్ వీసాలు కలిగి ఉన్నవారు స్వదేశానికి తిరిగి రావడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు. వాఘా బార్డర్ వద్ద పాకిస్తాన్ రేంజర్లు, భారతదేశ సరిహద్దు భద్రతా దళం స్వదేశానికి తిరిగి వచ్చిన పౌరుల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి వారిని ఇమిగ్రేషన్ కొనసాగించడానికి అనుమతించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.